హాయ్ అండి అందరికీ. ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఈ వీడియో ఇగో ఇక్కడ నిన్న కట్ చేశాను, రాత్రి కట్ చేశాను. ఇవి 7 బ్లౌజులు మొత్తం, ఇవన్నీ 7 బ్లౌజులు ఉన్నాయి. అయితే ఈ 7 మళ్ళీ ఇక్కడ ఒక 6 ఉన్నాయి బ్లౌజులు. ఈ యొక్క 6 బ్లౌజులు కటింగ్ చేయాలి. అవి 7 కట్ చేసి పెట్టాను నేను. ఏంటంటే ఇప్పుడు ప్రతి కస్టమర్ వచ్చి అని చెప్తారు, మాకు అర్జెంట్, మేము ఊరికి వెళ్ళాలి, మాకు త్వరగా కుట్టేసేయండి, త్వరగా కుట్టండి అని చెప్తారు. కానీ కుట్టిన తర్వాత వాళ్ళు వచ్చేది ఎప్పటికీ 10 రోజులకి వస్తారు. 10 రోజులకి వచ్చి వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు, అందుకని వెళ్ళలేదు, అందుకని లేటుగా వచ్చాను అని చెప్తారు. అంటే ఇక్కడ ఎన్ని తెప్పలు పడి ఎంత తింటామో తినమో తెలీదు, సరిగ్గా నిద్ర ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఇచ్చే వాళ్ళకి తెలియదు ఈ బాధలు. మేము ఇచ్చాము కదా, కొట్టలేదు అనే విషయమే తెలిసిద్ది. అప్పుడు మనకి అనిపించిద్ది. వర్క్ ఉండాలి, ఉండకూడదు అని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి మనం చేసే పనికి వర్క్ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే మన బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇచ్చారు సరే, మనం కుట్టాము, వాళ్ళు ఎప్పుడన్నా మన దగ్గర నుంచి తీసుకెళ్తేనే కదా మనం కూడా సాటిస్ఫాక్షన్ అయ్యేది, మనకు కుట్టాలని ఇంట్రెస్ట్ వచ్చేది. ఏమో ఇలా కుట్టేస్తాము, వచ్చే వాళ్ళకి ఏమో ఏం చెప్తాము, లేదండి ఇప్పుడు కుదరదండి, 4 రోజులు టైం అండి అని చెప్తాం. వాళ్ళు అర్జెంట్, నార్మల్ అయితే ఉంటారు, అర్జెంట్ అయితే వాళ్ళు ఇంకో చాటుకి వెళ్ళి కుట్టించుకుంటారు. అందుకని ఎవరైనా ప్లీజ్ మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. అందరూ కావాలి, కాకపోతే ఏంటంటే మాకు టైం ఇవ్వండి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీలాంటి వాళ్ళే వచ్చే ప్రతి కస్టమర్ మీలాగే అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మరీ మీరు అలా చెప్పకపోతే నెలలు ఉంచుకుంటామని కాదు, అందరికీ ఈక్వలేనండి, ఎవరైనా ఒకటే. కాకపోతే ఏంటంటే ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలనేసి మాకు ఉంటుంది. మాకు కూడా హ్యాపీయే కదండి, మేము టయానికి ఇచ్చి మమ్మల్ని కూడా తన దగ్గరికి వెళ్తే టయానికి ఇచ్చిద్ది అనే పేరు ఉంటే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది కదా. అందుకని ఎవరైనా సరే ఆ ఉద్దేశం, ఆ మైండ్ సెట్లో ఉండమాకండి ప్లీజ్. ఎవరైనా సరే మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. అలా చెప్తే ఏం జరిగిద్దంటే ఇక్కడ మీ కుట్టి మేము పక్కన పెడతాము, ఇంకో కస్టమర్ వచ్చేసరికి మావి కూడా కుట్టండి, స్టిచ్చింగ్ చేయండి అన్నప్పుడు మా దగ్గర టైం లేదండి, ఈ వర్క్ ఉంది వాళ్ళకి అనేది చెప్తాం మేము. అప్పుడు ఏం జరిగిద్దంటే వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళకి ఇప్పుడు కావాలి అనుకున్నప్పుడు వేరే మిషన్ దగ్గరికి వెళ్తారు కంపల్సరీ. ఇంకోటి వచ్చేసరికి ఏం జరిగిద్దంటే మనం కూడా అయ్యో కస్టమర్ వెళ్ళిపోయాం, కుట్టి లేదే, అంది లేకపోయామే అని బాధపడతాము. అందుకని దయచేసి ఎవరైనా సరే అలా చెప్పమాకండి. 2 రోజులు టైం ఇవ్వండి మాకు కూడా. అప్పుడు మేము కూడా కొంచెం మా పనులు మేము చేసుకుంటాము, కొంచెం ఫ్రీగా ఉంటాము, మైండ్ ముందు డిస్టర్బెన్స్గా ఉండదు, వర్క్ ఇంకా చేయాలి అనిపించింది మాకు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.